హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర హిస్టరీకి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి యూనిట్ వైజ్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉన్నాం. ఇంతవరకు మన ఛానల్లో యూనిట్ 1 నుంచి యూనిట్ 7 దాకా ఈ యొక్క యూనిట్ వైజ్ బిట్ బ్యాంక్ వీడియోలు తెలుసుకున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 8లో మొఘలుల యుగానికి సంబంధించినటువంటి పార్ట్ 1 వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అందుబాటులో ఉందండి. ఈ వీడియోకు కంటిన్యూషన్గా ఇవాళ పార్ట్ 2 వీడియో ద్వారా మరిన్ని మొఘలుల యుగానికి సంబంధించిన టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలను రూపొందించడం జరిగింది. కేవలం టెట్ డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ వీడియోస్ను రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. అలాగే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు 2వ సంవత్సరం ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్లకు సంబంధించిన బాటనీ, జువాలజీ, వృక్షశాస్త్రం మరియు జంతు శాస్త్రాలకు సంబంధించిన గవర్నమెంట్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియోలు, యూనిట్ వైజ్ బిట్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయండి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ యొక్క జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలని కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు, కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరం చరిత్ర హిస్టరీకి సంబంధించినటువంటి యూనిట్ వైజ్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మన ఛానల్లో యూనిట్ 1 నుంచి యూనిట్ 7 దాకా యూనిట్ వైజ్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియోలు తెలుసుకున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 8 మొఘలుల యుగానికి సంబంధించిన పార్ట్ 1 తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అందుబాటులో ఉందండి. ఈ వీడియోకు కంటిన్యూషన్గా ఇవాళ పార్ట్ 2 వీడియో ద్వారా మరిన్ని తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. మొఘల్ పాలనా వ్యవస్థకు రూపకల్పన చేసిన వారు అక్బర్, హుమయూన్, ఔరంగజేబ్, షాజహాన్. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. మొఘల్ పాలనా వ్యవస్థకు రూపకల్పన చేసిన వారు కింది వారిలో అక్బర్, హుమయూన్, ఔరంగజేబ్, షాజహాన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, అక్బర్. రెండో ప్రశ్న చూస్తే, ఎవరి ప్రభుత్వ విధానాల్లో షేర్షా కొంతవరకు మార్గదర్శిగా ఉన్నారు? షేర్షా విధానాలను మెరుగుపరిచి కొత్త విధానాలను ప్రవేశపెట్టి సమర్థవంతమైన పాలకునిగా పేరు తెచ్చుకున్న మొఘల్ చక్రవర్తి ఎవరు? ఎవరి ప్రభుత్వ విధానాల్లో షేర్షా విధానాలు, షేర్షా సూచించినటువంటి మార్గదర్శక విధానాలను అనుసరిస్తూనే వాటిని కూడా మెరుగుపరిచి ఇంకా కొత్త విధానాలను కూడా ప్రవేశపెట్టి సమర్థవంతమైన పాలకునిగా పేరు తెచ్చుకున్నటువంటి మొఘల్ చక్రవర్తి అక్బర్, హుమయూన్, ఔరంగజేబ్, షాజహాన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, అక్బర్. మూడో ప్రశ్న చూస్తే, మొఘల్ పరిపాలనా యంత్రాంగానికి చక్రవర్తే సర్వాధికారి. అయితే ప్రభుత్వంలో చక్రవర్తికి సలహాలను ఇచ్చేందుకు 4 మంత్రులు ఉన్నారు, వాళ్ళ పేర్లు తెలపండి. 1 వకీల్ లేక వకీల్ ఈ ముత్లాక్ అంటారు, ఇతనిని ప్రధానమంత్రి అని కూడా అంటారు. రెండవది దివాన్ లేక వజీర్ లేక ఆర్థిక మంత్రి అంటారు ఇతన్ని. ఇక మూడో వ్యక్తిని మీరక్షి అంటారు. నెక్స్ట్ 4వ వ్యక్తి సదర్ ఉస్ సదర్ అనేటువంటి వ్యక్తి, పై వారందరూ. ఆన్సర్ ఈజ్ పై 4 మంత్రులు అండి. పై 4 మంత్రులు కూడా ప్రభుత్వంలో చక్రవర్తికి సలహాలను ఇచ్చేందుకు ఉన్నారు. ఇక 4వ ప్రశ్న చూస్తే, ఇతడు చక్రవర్తికి ముఖ్య సలహాదారుగా ఉంటాడు. అయితే ఇతను అన్ని శాఖలను కూడా పర్యవేక్షిస్తాడు. ఇతనిని ఏ పేరుతో పిలిచేవారు? వకీల్ లేక వకీల్ ఈ ముతలాక్ ప్రధానమంత్రి, దివాన్ లేక వజీర్ లేక ఆర్థిక మంత్రి, మీరక్షి, సదర్ ఉస్ సదర్.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వకీల్ లేక వకీల్ ఈ ముతలాక్ ప్రధానమంత్రి. 5వ ప్రశ్న చూస్తే ఇతడు సామ్రాజ్య ఆర్థిక వనరులను పర్యవేక్షించేవాడు. భూమి శిస్తు, ఇతర పన్నుల వసూలు, సామ్రాజ్య ఖర్చులు ఇతని పర్యవేక్షణలో ఉండేవి. ఇతనిని ఏ పేరుతో పిలిచారు? వకీల్ లేక వకీల్ ఈ ముతలాక, దివాన్ లేక వజీర్ లేక ఆర్థిక మంత్రి, మీరక్షిన, సదర్ ఉస్ సదర. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి దివాన్ లేక వజీర్ లేక ఆర్థిక మంత్రి. 6వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఇతడు యుద్ధ మంత్రి అని కూడా పిలుస్తారు. పెద్ద ఉద్యోగులకు జీతాలను కూడా బట్వాడా చేసేవాడు. రాష్ట్రాలలో వార్తాహరణులు, గూఢచారులను నియమించడం కూడా ఇతని యొక్క విధి. ఇతడు యుద్ధ మంత్రి, పెద్ద ఉద్యోగులకు జీతాలను కూడా బట్వాడా చేసేవాడు. రాష్ట్రాలలో వార్తాహరణులు, గూఢచారులను నియమించడం కూడా ఇతని విధి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మీరాక్షి అంటారు, గుర్తుపెట్టుకోవాలి. 7వ ప్రశ్న చూస్తే ఇతడు మత విషయాలలో చక్రవర్తికి సలహాలు ఇస్తూ ఉంటాడు. చక్రవర్తి యొక్క దాన ధర్మాలను పర్యవేక్షిస్తాడు. ముఖ్య న్యాయాధీశునిగా కూడా వ్యవహరించడం ఇతడి విధులు. ఇతనిని ఏ పేరుతో పిలిచారు? వకీల్ లేక వకీల్ ఈ ముతలాక, దివాన్ లేక వజీరా, మీరక్షిన, సదర్ ఉస్ సదర. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సదర్ ఉస్ సదర్ అనేవారు. ఇక 8వ ప్రశ్న చూస్తే పరిపాలనా సౌలభ్యం కోసం మొఘల్ సామ్రాజ్యాన్ని సుబాలు అంటే రాష్ట్రాలుగా విభజించబడింది. అక్బర్ కాలంలో భారతదేశ వ్యాప్తంగా ఎన్ని సుబాలు ఉండేవి? 10 సుబాలు, 15 సుబాలు, 20 సుబాలు, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 15 సుబాలుగా దేశాన్ని విభజించి ఉన్నారు. సుబాలు అంటే రాష్ట్రాలు, గుర్తుపెట్టుకోవాలి. 9వ ప్రశ్న చూస్తే సుబాను పరిపాలించేటువంటి అధికారిని ఏమని పిలిచారు? సుబాలు శాంతి భద్రతలు కాపాడే బాధ్యత కూడా ఈయన నిర్వహించేవాడు. సుబాను పరిపాలించే అధికారిని ఏమని పిలిచారు? మీరక్షి, సదర్, సుబేదార్, సుమార్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సుబేదార్ అని పిలిచారు. సుబాను పరిపాలించే అధికారిని సుబేదార్ అన్నారు. సుబేదార్ ఏం చేస్తాడంటే శాంతి భద్రతలు కాపాడే బాధ్యత కూడా, అదేవిధంగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా చూసే బాధ్యత నిర్వహించేవాడు. ఇక 10వ ప్రశ్న చూస్తే మొఘలుల పరిపాలనలో, రాష్ట్ర పరిపాలన నిర్వహణలో ఇంకా ఏ ఏ అధికారులు బాధ్యతలు నిర్వహించేవారు? దివాన్, బక్షీ, సదర్, ఖాజీ, పైవారందరు. మొఘల్ పరిపాలనలో, రాష్ట్ర పరిపాలన నిర్వహణలో ఏ ఏ అధికారులు బాధ్యతలు నిర్వహించేవారు? సుబేదార్తో పాటు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవారందరూ అండి. 11వ ప్రశ్న చూస్తే మొఘలుల కాలంలో ప్రధాన నగరాలలో న్యాయ వ్యవహారాలను చూసేందుకు ఏ ఉద్యోగి ఉండేవాడు? దివాన్, బక్షీ, కొత్వాలు, సదర్, కాజీ. మొఘలుల పరిపాలనా కాలంలో ప్రధాన నగరాలలో న్యాయ వ్యవహారాలను చూసేందుకు ఏ ఉద్యోగి ఉండేవాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కొత్వాలు. 12వ ప్రశ్న చూస్తే మొఘలుల కాలంలో సుబాలు అంటే రాష్ట్రాలు తిరిగి సర్కారులుగా విభజించబడ్డాయి. గుర్తుపెట్టుకోవాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మొఘలుల కాలంలో సుబాలు రాష్ట్రాలు తిరిగి సర్కారులుగా విభజించబడ్డాయి. సర్కారులను నేటి జిల్లాలతో పోల్చవచ్చు. సర్కారులను పాలించడానికి ఏ ఏ అధికారులు ఉండేవారు? ఫౌజార్, అమల్ గుజార్, ఖజానాదార్, బిలక్సీ, పైవారందరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవారందరూ అండి. 13వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఇతడు సర్కారు యొక్క అధిపతి, సైనికాధికారి, తిరుగుబాటులను అణిచివేసి రెవెన్యూ అధికారులకు సహాయం చేయడం కూడా ఇతని యొక్క ముఖ్య విధులు. ఫౌజార్, అమల్ గుజార్, ఖజానాదార్, బిలక్సీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఫౌజార్. 14వ ప్రశ్న చూస్తే ఇతడు రెవెన్యూ శాఖ అధిపతి, భూమి శిస్తు వసూలు చేయడం, రుణాలను మంజూరు చేయడం ఇతని ముఖ్య విధులు. ఫౌజార్, అమల్ గుజార్, ఖజానాదార్, బిలక్సీ. ఇతడు రెవెన్యూ శాఖ అధిపతి మరియు భూమి శిస్తు వసూలు చేయడం, రుణాలను మంజూరు చేయడం కూడా ఇతని ముఖ్య విధులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అమల్ గుజార్. 15వ ప్రశ్న చూస్తే ఇతడు కోశాధికారి, వసూలైనటువంటి భూమి శిస్తును ఖజానాలో భద్రపరిచి కేంద్రానికి జాగ్రత్తగా పంపడం ఇతని యొక్క విధి. ఫౌజార్, అమల్ గుజార్, ఖజానాదార్, బిలక్సీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఖజానాదార్ అని పిలిచారు. 16వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఇతడు భూములకు, భూమి శిస్తులకు సంబంధించిన వివరాలను తయారు చేసే విధి, ఇతని పేరేమిటి? ఫౌజార్, అమల్ గుజార్, ఖజానాదార్, బిలక్సీ.
ఇతడు భూములకు భూమి శిస్తులకు సంబంధించిన వివరాలను తయారు చేస్తాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, బిలక్సీ అని పిలిచేవారు. గుర్తుపెట్టుకోవాలి. ఇక 17వ ప్రశ్న చూస్తే మొఘలుల కాలంలో సర్కార్లు తిరిగి పరగణాలుగా విభజించబడ్డాయి. గుర్తుపెట్టుకోవాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మొఘలుల కాలంలో సర్కార్లు పరగణాలుగా విభజించబడ్డాయి. పరగణాల యొక్క పరిపాలన నిర్వహించే అధికారులు ఎవరు? షికార్, అమీన్, కానుంగో, పోద్దార్, పైవారందరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ, పైవారందరు. 18వ ప్రశ్న చూస్తే ఇతడు పరగణ యొక్క ముఖ్య కార్యనిర్వహణ అధికారి. ఇతడు కూడా సైనిక అధికారి. పరగణ యొక్క శాంతి భద్రతలను పర్యవేక్షిస్తాడు. ఇతని పేరేమిటి? షికార్, అమీన్, కానుంగో, పోద్దార్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, షికార్ అని పిలిచారు. 19వ ప్రశ్న చూస్తే పరగణాలో ఇతడు రెవెన్యూ ఉద్యోగి. భూమి శిస్తు విషయాలు ఇతను నిర్వహిస్తాడు. ఇతని పేరేమిటి? షికార్, అమీన్, కానుంగో, పోద్దార్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, అమీన్. 20వ ప్రశ్న చూస్తే పరగణాలో ఇతడు పట్వారీలపై అధికారి. ఇతడు భూములకు సంబంధించిన వివరాలను కూడా తయారు చేసేవాడు. షికార్, అమీన్, కానుంగో, పోద్దార్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, కానుంగో. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న చూస్తే ఎవరు పరగణ యొక్క కోశాధికారి? షికార్, అమీన్, కానుంగో, పోద్దార్. కింది వారిలో ఎవరు పరగణ యొక్క కోశాధికారి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పోద్దార్. 22వ ప్రశ్న చూస్తే పరగణాలు గ్రామాలుగా విభజించబడ్డాయి. గ్రామం పరిపాలనా వ్యవస్థలో తుది అంశం అండి, గుర్తుపెట్టుకోవాలి. ఇక గ్రామ అధికారులుగా ఎవరెవరు ఉండేవారు? ఆప్షన్ ఏ ముకద్దం, ఆప్షన్ బి పట్వారీ, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. ముకద్దం మరియు పట్వారీ అనే ఇద్దరు అధికారులు ఉండేవారు గ్రామానికి. ఇక 23వ ప్రశ్న వస్తే గ్రామ పరిపాలనలో ముకద్దం, పట్వారీల విధులు ఏమిటి? 1. ముకద్దం గ్రామ శాంతిని పర్యవేక్షిస్తాడు. పట్వారీ భూమి శిస్తు వివరాలను తయారు చేస్తాడు. ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 24వ ప్రశ్న చూస్తే మొఘల్ చక్రవర్తులు సమర్థవంతమైనటువంటి సైన్యాన్ని పోషించారు. వీరి యొక్క సైనిక విధానాన్ని ఏమని పిలిచారు? మున్సబ్దారీ విధానమా, జాగీర్దార్ విధానమా, సైనిక విధానమా, షికారీ విధానమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మున్సబ్దారీ విధానం అని పిలిచారు. ఇక 25వ ప్రశ్న చూస్తే మొఘలుల కాలంలోని మున్సబ్దారీ విధానంలో మున్సబ్ అంటే హోదా, ఉద్యోగం. ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 26వ ప్రశ్న చూస్తే మొఘలులు ఆర్థిక విధానం సమర్థవంతమైనదిగా ఉంది. అయితే వారు ఏ ఏ రకాల పన్నులు వసూలు చేసిరి? ఖరాజ్, ఖమ్స్, జకాత్, జిజియా, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ, పైవన్నీ అండి. 27వ ప్రశ్న చూస్తే మొఘలులు భూమి శిస్తు విధానానికి పూర్తి రూపాన్ని కలిగించిన వారు ఎవరు? మొఘలుల భూమి శిస్తు విధానానికి పూర్తి రూపాన్ని కలిగించిన వారు అక్బర్, అక్బర్ రెవెన్యూ మంత్రి రాజా తోడర్మల్. ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. అక్బర్ మరియు అక్బర్ రెవెన్యూ మంత్రి అయినటువంటి రాజా తోడర్మల్. 28వ ప్రశ్న వస్తే మొఘలుల భూమి శిస్తు విధానాన్ని ఏ విధానం అని పిలిచారు? భూ పంపిణీ విధానమా, బందోబస్తు విధానమా, పరివాహక విధానమా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, బందోబస్తు విధానం అని పిలిచారు. 29వ ప్రశ్న చూస్తే చక్రవర్తితో కూడినటువంటి న్యాయమండలి మొఘల్ రాజ్యంలో అత్యున్నత న్యాయస్థానం తెలిసిందే. అయితే రాష్ట్రాలలో ఎవరెవరు ఏ కేసులను పరిష్కరించేవారు? చీఫ్ సదర్ మత వివాదాలను పరిష్కరించేవాడు, సదర్ క్రిమినల్ కేసులను పరిష్కరించేవారు, ఖాజీ సివిల్ కేసులను పరిష్కరించేవాడు, దివాన్ రెవెన్యూ వివాదాలను పరిష్కరించేవాడు. ఆప్షన్ ఈ, పైవారందరూ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ, పైవారందరూ అండి. 30వ ప్రశ్న చూస్తే సర్కార్లలో పరగణాలలో ఎవరు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించేవారు? ఫౌజ్దార్లు, ఖాజీలు సర్కార్లలో, షికార్లు, అమీన్లు పరగణాలలో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించేవారండి, గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి.
ఓకే ఫ్రెండ్స్, ఇదే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చరిత్ర హిస్టరీకి సంబంధించినటువంటి యూనిట్ 8 మొఘలుల యుగానికి సంబంధించిన పార్ట్ 2 తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.